ఉన్నప్పటికీ ఇటు బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కోట వినూతకి పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ. రాయుడును కూడా చంపడానికి కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అన్నా కూడా వాళ్ళు అన్నారు, అప్పుడు ఆరోపించారు. ఎందుకంటే ఈ రాయుడిని బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బుతో కొన్నాడా, మరి ఏం చేశాడో తెలియదు. సో అతను తన వైపు తీసుకొని వీళ్ళ ప్రైవేట్ వీడియోలన్నీ సేకరించాడు, అవి చూపించి ఈమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆరోపణ. ఈ బ్లాక్మెయిల్కి ఈ వీడియోలు ఇవ్వడానికి ప్రధాన కారణం రాయుడే కాబట్టి రాయుడు మీద కక్షతో, నేను నా తమ్ముళ్ళలాగా చూసుకున్నాను రాయుడిని, అతను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బామ్మ దగ్గర ఉన్నాడు, అలాంటి వాడిని నేను చేరదీసి అతనికి అన్నీ చూసుకుంటే అతను నన్నే మోసం చేసి నాకు ద్రోహం చేసి నా ప్రైవేట్ వీడియోల్ని, బెడ్రూమ్ వీడియోని తీసుకెళ్ళి సుధీర్ రెడ్డికి ఇచ్చాడు, అవి పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న కోపంతోనే అతన్ని తీవ్రంగా కొట్టాలనే ఉద్దేశం, చంపాలని కాదు, బాగా హింసిద్దామని తీసుకొచ్చారు. కానీ అతను చనిపోయాడు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇవన్నీ బయటికి చెప్పట్లేదు, కానీ బేసిక్గా అయితే సుధీర్ రెడ్డి కుట్ర అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే పాలిటిక్స్లో సుధీర్ రెడ్డి ఈ కొట్టేసాయి వెనుకున్నాడు. అతని ఒకవేళ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తేమో తన ఫేవరెట్ వేరే ఉన్నాడు, జనసేన వాళ్ళకి ఇస్తేమో కొట్టేసాయికి ఇస్తే తన కంట్రోల్లో ఉంటాడు కాబట్టి కొట్టేసాయికి ఇప్పించాడు అనేది ఈమె ఆరోపణ. దీంట్లో నిజానిజాలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే వాళ్ళ జనసేన రాష్ట్ర శాఖే తేల్చాలి. వాళ్ళైతే ఇప్పటి వరకు స్పందించలేదు. మామూలుగా ఏంటంటే ఇక్కడ కూటమన్నాక వితిన్ 3 పార్టీల మధ్య ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రధానంగా జనసేనకి తెలుగుదేశం మధ్య అనేక చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. జనసేనకు ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్తో ముందు నుంచి ఉన్న ప్రాబ్లం, తన క్యాడర్ని ఆయన పొలిటిసైజ్ చేయలేదు. పొలిటికల్ క్లాసులు చెప్పడం, పొలిటికల్ క్యాడర్ వేరు, అభిమానులు వేరు. అభిమానం ఉంటుంది తప్ప వాళ్ళకి ఒక ఆర్గనైజేషను, పొలిటికల్ నాలెడ్జి ఇవే ఉండవు. దాన్ని ఈయన చేసి ఉండాలి, అది ఈయన సిస్టమేటిక్గా చేయలేదు. రెండవది పార్టీ స్ట్రక్చర్ నిర్మాణాన్ని గట్టిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు. నిజానికి అధికారం వచ్చినాక పార్టీ నిర్మాణం అనేది గట్టిగా ఉండాలి, అది చేయలేదు. అంటే వన్ మ్యాన్ షోగానే ప్రధానంగా ఉంటుంది. ఇప్పటికీ స్టేట్ వైడ్ నాయకులు పవన్ కళ్యాణ్, నాగబాబు, ఆయన ఎవరు, నాదెండ్ల మనోహరు, ఇలాగ ఒక 5-6 మంది తప్ప స్టేట్ వైడ్ నాయకులు ఎవరు ఎదగలేదు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనసేన లీడర్ని తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ కేర్ చేయట్లేదు. అక్కడ అధికారం కావచ్చు, లోకల్ వనరుల దోపిడీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల పనులు కావచ్చు, ఏదైనా కూడా జనసేన వాళ్ళకి ఎవడు కేర్ చేయట్లే. ఎక్కడికి పోయినా జనసేన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే. గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఆఫీసులో పనులు అవ్వట్లేదు, అక్కడ లోకల్ కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి వీళ్ళకి రావట్లేదు. సో నామినేటెడ్ పదవులు రావట్లేదు. దీంతో ఫ్రస్ట్రేషన్ జనసేనలో పెరుగుతుంది. వాళ్ళు కూడా పనిచేసి వాళ్ళు కూడా ఓట్లే ఇస్తేనే కదా తెలుగుదేశానికి కూడా ఈ మెజార్టీ వచ్చింది, కానీ అది జరగట్లేదు. అందువల్ల ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమవుతుందంటే వితిన్ ద జనసేనలో కూడా కొంతమంది తెలుగుదేశంతో కుమ్మక్కైపోయిన వాళ్ళు ఉండొచ్చు, కుమ్మక్కైపోయి వాళ్ళు బాగానే ఉండొచ్చు, అప్పుడు మిగతా వాళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంది. ఇలాగా ఇక్కడ ఏముందంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి శ్రీకాళహస్తిలో కూడా కోట వినూత అండ్ సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఉండడం వల్ల ఇతనికి ఇప్పుడు కొట్టేసాయికి పదవి ఇవ్వడం అనేది ఖచ్చితంగా వినూత వర్గానికి జీర్ణం కాదు. అందుకని ఆమె లెటర్ రాసింది. కాకపోతే ఆమె ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది. ఎవరు, కోట వినూత జనసేనలో లేదు, ఇప్పుడు సస్పెండ్ అయింది కాబట్టి